ఓకే, సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు, సైకోగా చాలా ప్రవర్తించాను, నేను కూడా సినిమాలో చూసా. నువ్వు కూడా ఒకసారి నా భార్యను పడ్డావు. నైట్ 10:30 ఫోన్ చేశాడు ఒకసారి. ఏంటి నా చెప్పకుండా వెళ్ళిపోయారు, మీరు పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ సినిమా వచ్చింది చూడండి, పార్ట్ 1, 2 వచ్చింది ఆ మధ్య. ఏ సినిమా అన్నది? సర్దార్. అది 2వ భాగంలో. నేను ఎప్పుడు చెప్తాను, అయ్యా నేను 9కి వస్తాను, 6కి వెళ్ళిపోతా టైంకి. అది ఇండస్ట్రీ అంతా తెలుసు. నైట్ అంటే ఎప్పుడన్నా 6కి అయితే ఈవినింగ్ నైటు 10:30 చేయగలను. ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి ఆపరేషన్ అయింది, అది తగ్గలేదు అని చెప్పితే అందరూ ఓకే అన్నారు. ఇలాగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా మేనేజర్ చెప్పాం, మేనేజర్కి కోఆర్డినేటర్ పిలిచి బాబు నైట్ అంటే ఓకే ఈవినింగ్ 6 వెళ్ళిపోవచ్చు సార్ మీరు అన్నారు. అలా చేస్తూ ఉండగా ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ఆఫీస్ పనుల మీద వెళ్ళారు, పార్టీ పనుల మీద, అందుకని అప్పుడు 4 ఈవినింగ్ దాకా చేశా, 4 దాకా చేస్తే తర్వాత అక్కడెక్కడో శంషాబాద్ దగ్గర ఒక సాంగ్ తీస్తున్నారు, అక్కడ మీరు రాండి అన్నారు. నైట్లో ఎందుకు వస్తాను, పక్కలు చేశా కదా అన్న. కాదు పక్క ఆయన కాంబినేషన్లో చేయాలండి, ఓ పని చేయండి సార్, వచ్చి ఒక 2-3 అవర్స్ ఉండి వెళ్ళిపోండి అన్న. సరే పెద్ద హీరో అని అయినా సరే ఓకేనయ్యా 7కి వస్తా, పర్ఫెక్ట్గా 6:50కి వస్తాను, 9కి వెళ్ళిపోతా. వచ్చా, ఎవరు రాలా, కూర్చున్నా. 6:50, 7, 7:30, 8, 8:30 ప్రతి పావు గంటకి మేనేజర్ పిలిచి చదువుతున్నా, ఏమండి 9 తర్వాత ఇంటికి వెళ్ళాలి, పెళ్ళామిడ్లు ఉన్నారు, నా ఆరోగ్యం బాగాలేదు అంటే, అదే సార్ నేను చూస్తున్నా, రాలే 9 దాటింది, హీరో గారు రాలా, ఇంక మిగతా వాళ్ళు రాలా. ఏమయ్యా నేను వెళ్ళిపోతున్నాను. మీ టైం మీరు ఇచ్చారు కదా సార్, మీరు వెళ్ళిపోండి అన్నాడు మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు. నేను వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆనందం ఉన్నా. నైట్ 10:30కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఏంటి బాబు అన్న. ఎత్తడంతోనే, ఏమండి మేము పిచ్చోళ్ళమా, ఎలా వెళ్తారు మీరు మా చెప్పకుండా, ఏమనుకున్నారు సినిమా అంటే వెళ్ళిపోతారట మీరు, ఏమనుకుని వెళ్ళిపోయారు మీరు. ఇలా అనగానే నేను ఒకసారి ఆగవయ్యా, అగో ఏగం మాడుతున్నావు నువ్వు, నేను మాడతాను విను. నువ్వు 10ంటికి వస్తే నేను 10ంటికి రావాలా, నువ్వు 1 గంటకు వస్తే 1 గంటకు ఉండాలా, నువ్వు సుప్రీం అనుకున్నావా, నేను కూడా ఆర్టిస్ట్ని, నేను 9 to 6 వస్తానన్నా, వచ్చా నువ్వు లేవు, 9 దాకా పెట్టేసా నువ్వు లేవు, అప్పుడు దాకా మేమేం చేయాలి, నువ్వు రాజకీయాల పనులు చూసుకొని నువ్వు వస్తే మేము వెయిట్ చేయాలా, బానిసలాగా, నా హెల్త్ బాగా అంత ఉండను. సార్ నాకు వీళ్ళు ఎలా చెప్పలేదు సార్, ఎదవలు ఎలా చేస్తే మిమ్మల్ని పావుగంటలు పంపించేవాడిని సార్, ఇప్పుడు తెలుసుకున్నావు కదా నువ్వు, ఇక అలాగే బిహేవ్ చేయి, నైట్ టైం ఫోన్ చేసి ఇట్లా లాట్లాగా ఫోన్ చేయకు. సారీ సార్, ఓకే పెట్టే. అక్కడ వాళ్ళందరూ తెలిసిపోయింది పక్క వాళ్ళకి. ఒక పావుగంట కామ్ కూర్చున్నారంట. కూర్చొని రేపు నుంచి పోస్తాను గారు మనకు లేరు, కంటిన్యూ చేయి అని ఆ కోఆర్డినేటర్ పిలిచి అడిగితే అవునండి 7 to 9 అని చెప్పారు. అతన్ని స్పాట్లో తీసిపారేశాడు అతన్ని. ఓకే మన సంబంధం లేదు. ఇది అతనికి నా మీద ఇంతవరకు ఉంది. ఆయన నేను ఎప్పుడు పగలో పెట్టుకునే మెంటాలిటీ లేదు నాకు. తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు. ఈ 35 ఏళ్ల ట్రావెలింగ్లో ఒక్కరు కూడా నాకు శత్రువు లేరు. ఇప్పుడు ఇలా అన్నాడు. నేను జగన్ గారిని ప్రేమించే వ్యక్తిని, వైసీపీ కార్యకర్తని. ఆయన పార్టీకి పెట్టక ముందు నుంచి నేను ఆయనకి సర్వీస్ చేస్తూనే ఉన్నా. నేను కార్యకర్త, మీకు మీ అభిమానులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమంటే మీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మరి నేను కూడా జగన్ గారి అభిమానిని, అన్యాయంగా తిడుతుంటే నాకు రియాక్ట్ అవుతా కదా. నేను రియాక్ట్ అయినా మీ ఫ్యాన్స్ లాగా నేను అమ్మలా బుద్ధులు తిట్టలేను, ఏమీ చేయలేను. పబ్లిక్ కానీ మీ ప్రెస్ ముందే నేనేం వాగానో మీరు చూస్తూ ఉంటారు. వల్గర్గా నేనేం అనలేదు, నిన్ను క్వశ్చన్లు వేసా, ఇలా చేస్తే ఇది కరెక్ట్ కదా అని చూపించాం క్లిప్పింగ్స్. మీరు ఎన్ని నాలుగులతో మాడతారు, ప్రశ్నిస్తానికి వచ్చాను కదా అన్నారు.